సోదరి సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం. ఈ అశేష ప్రజలకు దేవుడు ఒక సందేశము సిద్ధం చేసి నాకిచ్చి మీ వద్దకు పంపించాడు. నేను ఒక పోస్ట్ మ్యాన్, అంతకంటే నాకేమి గొప్ప పదవి లేదు. ఈ సమయంలో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఉత్తరం నా దగ్గర ఉంది. అందుచేత ఆ ఉత్తరాలు మోసుకొచ్చాను. ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను, వెళ్ళిపోతాను. మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చి బెల్లు నొక్కి పోస్ట్ పోస్ట్ అంటాడు. మీరు వెంటనే తలుపు తీస్తారు. ఆ పోస్ట్ మ్యాన్ ముఖంలో కూడా చూడదు, నాకు తెలుసు. అతడి చేతిలో ఉన్న ఉత్తరం మీద మీ చూపు, నాకు తెలుసు ఆ సంగతి. అందుచేత నాలో విశేషమేమీ లేదు. నేను ఎవరి దగ్గర నుంచి ఉత్తరం తెచ్చానో ఆ వ్యక్తి విశేషం ఇదంతా. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు మీకోసమై తెచ్చిన ప్రేమలేఖను అందుకోండి. నేను సువార్తికుణ్ణి, దేవుని ప్రేమను బోధిస్తాను. దేవుడు ప్రేమ, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకొక ప్రేమ లేఖ పంపించాడు. ఈ లేఖను నేనిస్తాను, తీసుకో, చదువుకో, ఆనందించు, ప్రభువును ప్రేమించు, ఆయన నీకోసమై చేసిన కార్యాన్ని గుర్తించు. ఈ విషయాలు ఈ రాత్రి నేను నీకు చెప్పబోతున్నాను. దయచేసి సావధానంగా వినండి. సోషలిజం అని ఉంది, అది ఒక రాజకీయ ఆదర్శం. సోషలిజం అంటుంది మనుషులంతా సమానం అని, కానీ సమానం కాదు. అందుచేత వీళ్ళు సమానం చేస్తామంటారు. ఎలా చేస్తారు? అందరినీ ఒకే సైజులో ఉండేట్టు కత్తిరిస్తారా, చెక్కుతారా, నరికేస్తారా? మనుషులందరినీ సమానము చేసేది ఒకటి ఉంది లోకంలో. దాని పేరు తెలుగులో 3 అక్షరాల పేరు. అదే పాపము. పాపం అనేది అంత గొప్ప సోషలిజమో, అందరినీ సమానం చేస్తోంది. రోమాపత్రిక 3:23 ఏమని చెప్తోంది? ఏ భేదము లేదు. అమ్మో, ఎంత మంచి సోషలిజం కదా! ఏ భేదము లేదు. గుంటూరులో హెచ్చు తగ్గులేం లేవు. ఏ భేదం ఉండదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసిరి. అందుచేత అందులో ఏ భేదం లేదు. ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసిరి. అందరూ పాపము చేసిరి గనక మనుషులలో ఏ భేదం లేదు. ఎవరో అడిగారు, ఏమండి ఆ మనిషికి ఈ మనిషికి భేదం ఏమిటని. నేను అన్నాను, ఏ భేదం లేదు, ఇద్దరూ పాపులే. ఏమండి హిందువులకు ముస్లింలకు భేదం ఏమిటి? ఏ భేదం లేదు. ముస్లింలకు క్రైస్తవులకు భేదం ఏమిటి? ఏ భేదం లేదు. మతానికి మతానికి భేదం ఏమిటి? ఏ భేదం లేదు. మతాలన్నీ ఒకటే, మనుషులందరూ ఒకటే. పాపం అంటోంది కదా, ఏ భేదం లేదు, అందరూ నా మనుషులే. అమ్మో పాపం, ఫస్ట్ క్లాస్ సోషలిస్ట్ కదా, అందరినీ సమానం చేసి వదిలిపెట్టి. నా పూర్వాశ్రమంలో, నేను ప్రభువుని ఎరగక ముందు నేను పెరిగిన కుటుంబంలో చాలా ఆచార నిష్టలున్నాయి. అందుచేత మా ఊళ్ళో అందరితో సహపంక్తి భోజనం చెయ్యరు. అందులో శాఖాభేదాలు, ఎన్ని కులాలో ఎన్ని గోత్రాలో. మా గోత్రం హరితస గోత్రం. నేను నియోగ బ్రాహ్మణ్ణి, ఎప్పుడు మాజీ బ్రాహ్మణ్ణి అనుకోండి, అప్పుడు పూర్వం. మా గోత్రం హరితస గోత్రం. అంటే చిన్నప్పుడు నోరు జరక్క అరిసెల గోత్రం అనేవాడు. గోతాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. ఈ గోతాలన్నీ భాగోతాలు, ఇవేమి పనికిరావు దేవుడి దృష్టిలో. ఎందుకంటే పాపం అందరినీ సమానం చేసేసి, పళ్ళు కూడా కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అందరూ పాపులే. గాని పాపాలలో అనేక శాఖలున్నాయి. మీరు చెరసాలకు వెళ్లి చూచారా? అందులో అనేక రకాల నేరస్తులుంటారు, కానీ అందరూ నేరస్తులే. అందరికీ ఒక్కటే కామన్ నేమ్ పెట్టొచ్చు, నేరస్తులు, ముద్దాయిలు. అలాగే లోకములో ఉన్నోళ్ళందరూ పాపులు. ఒకడు వ్యభిచారి, ఒకడు దొంగ, ఒకడు అబద్ధికుడు, ఒకడు కొట్టేవాడు, ఒకడు జగడాలమారి, ఒకడు కోర్టు పక్షి, అనేక రకాలు ఉంటారు పాపులు.
కానీ వాళ్ళ పాపాల్లో డీటెయిల్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా వివరాలు చెప్పాలంటే అబ్బో గ్రంథాలు బోలెడన్ని అవుతాయి. ఈ రోజున పాపాల కేటలాగులు ఎక్కువైపోతున్నాయి. రకరకాల పాపాలు, నాగరిక పాపాలు, తెలివిగల పాపాలు. అయ్య బాబు ఎన్ని పాపాలు! పాపాల ఎక్స్పర్టులు అయిపోతున్నారు మనుషులు. పాపాలలో PhD తీసుకుంటున్నారు. డాక్టరేట్లు వచ్చేస్తున్నాయి పాపాల్లో. అయ్య బాబు పాపాల పుట్టలు. ఈ మధ్య ఒక బోధకుడు పాపి అనబోయి పీపా అన్నాడు. నేనన్నాను ఆమేన్. ఎందుకంటే మనుషులందరూ పాపపు పీపాలు. ఇవి ఒక డొక్కు పీపాలు. ఇవి రంధ్రాలు పడిపోతున్నాయి. ఈ రంధ్రం పోడ్చడానికి కొంచెం మైనం పెడితే పక్కన ఇంకో రంధ్రం పడి మళ్ళా కారడం మొదలు పెడుతుంది. డొక్కు పీప. మనిషి పాపపు పీప. మనుష్యులందరూ పాపము చేశారు. మనుష్యులందరూ పాపులు కాబట్టి పాపం చేశారు. పాపం చేశారు కాబట్టి పాపులు అవుతున్నారు. పాపాలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతు లేదు పొంతు లేదు. ఒక ఆయన నన్ను అడిగాడు, మూర్తి గారు మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడు కాబట్టి పాపయ్యాడా అని. నేనన్నాను రెండూ రైటే. ఈ రెండిటికి ఏది ముందు అన్నాడు. ఏది ముందో నీకు అనవసరం, రెండూ రైటే నాయన. పాపి కాబట్టి పాపం చేశాడు కాబట్టి పాపయ్యాడు. పగటికి వెనక రేయి, రేయికి వెనక పగలు, పగటికి రేయికి వెనుక ఏమిటో అంటే నెత్తిన చేతులు పెట్టుకోవని అర్థం. ఈ మర్మాలను మనమేమి థియాలజీ ప్రకారము వెంట్రుకను నిలువుగా తరిగి చూపి ప్రజలను గజిబిచ్చేయాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవం, ఇది సత్యం. 2, 4 ఎంత సత్యమో మనుషులంతా పాపులనేది అంతకంటే సత్యం. మనుషులందరూ పాపము చేశారు. పాపం చేసినందువల్ల ఏం జరిగింది? దేవుడు మానవుడికి మహిమ ఇవ్వాలని చూచాడు. తన యొక్క మహిమను మానవునికి వారసత్వంగా ఇవ్వాలని కోరాడు. దేవుని మహిమ మానవుని కోసం కేటాయించబడింది. కానీ మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించాలనుకున్న మహిమను పొందలేకపోతున్నాడు. మానవులంతా పాపులు, మార్గము తప్పిన గొర్రెలు. మార్గం తప్పుతాయి, తప్పకేం చేస్తాయి? అందుకని ఒక ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ పిల్లలకు లెక్కలు చెప్తూ 50 గొర్రెలు కలవు, అందులో ఒక గొర్రె కంచె దూకిపోయెను, ఎన్ని గొర్రెలు మిగిలెను అని లెక్క చెప్పాడు. ఒక కుర్రాడు ఆన్సర్ 0 పెట్టాడు. అప్పుడు ఆ మాస్టర్ అడిగాడు, ఒరే నీకు లెక్కలు రావురా, 50 గొర్రెల్లో ఒక గొర్రె పోతే ఎన్ని మిగులుతాయిరా అంటే అతను అన్నాడు, నాకు లెక్కలు రాకపోతే పర్వాలేదు కానీ నీకు గొర్రెల సంగతి తెలియదు అన్నాడు. ఎందుకంటే ఒక గొర్రె పోతే మిగతావి చూస్తూ ఊరుకుంటాయా? ఇవి కూడా దూకెళ్ళిపోతాయి. ఆదామనే మొదటి గొర్రె పోయింది, అందరూ పోయారు అతనితో పాటు. మనుషులందరూ కూడా మార్గం తప్పిన గొర్రెలు. దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను కోల్పోయింది మానవత దివాలా తీసింది. మానవత సర్వభ్రష్టమైపోయింది. దేవుడి సంకల్పానికి విరుద్ధంగా బ్రతుకుతున్నది. మానవుడు దేవుని చిత్తానికి తల్లకిందులుగా ఉన్నాడు. ఇలాంటి తల్లకిందులు మనిషిని మళ్లీ తల్లకిందులు చేస్తేనే గాని మనిషి గాడువాడు. అందుకనే యేసు ప్రభు శిష్యులను లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు అన్నారు. ఎందుకంటే అంతకు ముందే లోకం తల్లకిందులుగా ఉంది. అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోతున్నారు. విషాద గీతం ఇది. మానవుని స్థితి చూచుకుంటే అర్థము కాదు, అయోమయం. మానవులందరూ పాపులుగా పుడుతున్నారు. తల్లి గర్భములో ఉండగానే పాపులు. ఇది పాపపు లోకం, పాపుల లోకం, పాపపు వాతావరణం, పాప కాలుష్యం. మానవత యావత్తు పాపము చేత కలుషితమై పాడై భ్రష్టుబట్టి పుచ్చి కుళ్ళిపోయిన పెద్ద గట్టర్. ఇది గట్టర్. అందుకని ఒక ఆయన అన్నాడు, జీసస్ సేవ్స్ టు ది అట్టర్ మోస్ట్ అంటే నేనన్నాను హీ సేవ్స్ టు ది గట్టర్ మోస్ట్ అన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఇలాంటి పాడు మురికి కూపంలోకి దిగి వచ్చాడు.
మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో పాడైపోయిన ఈ మానవతా ప్రవాహంలోకి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చాడు. ఆ మాట అంటూ ఉంటే నా హృదయం చెప్పశక్యము కాని ఆనందంతో నిండిపోతోంది. యేసు వచ్చాడు. శుభవార్త. ఎవరో ఒక ఆయన కారు మీద వెళ్తున్నాడు. వేసవికాలం, కారు చెడిపోయింది. పాపం బాగు చేసుకుంటున్నాడు. ఒళ్ళంతా చెమటలు గారిపోతోంది. కారు బాగా కావటం లేదు. అయ్యో దేవా అని ఏడుస్తున్నాడు. మరి అంతకంటే ఏం చేస్తారు కార్లు చెడిపోయిన వాళ్ళు? అంతలోకి ఒక మనిషి అక్కడికి వచ్చాడు. ఏంటి బాబు? బాబు కారు చెడిపోయింది. అలాగని అతడు ఇటు చేసి మళ్ళా స్టార్ట్ చేశాడు కారు. అప్పుడు అన్నాడు, బాబు నువ్వే నాకు శుభవార్త అన్నాడు. కారు చెడిపోయి చిక్కుపడిపోయాను, నీవు వచ్చేసావు, నా కారు బాగు చేసావు, నిమిషంలో బాగు చేసావు. అందుచేత నీవే నాకు శుభవార్తవు, నీవే నాకు సువార్తవు. దేవునికి స్తోత్రం. యేసు